ఈ అక్క ఏం చెప్తుందో ఒకసారి బాగా వివరంగా చూడండి. ఈ మధ్య ఒకటి చాలా డిస్టర్బింగ్ వీడియో చూసిన, ఒక నెల రోజులు అయింది అనుకుంటా. అది అయితే దాంట్లో అంతా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఆ వీడియో ఇక్కడ పోస్ట్ చేయకుండా జస్ట్ దాని గురించి చెప్తా. దాంట్లో 10-12 సంవత్సరాల వయసున్న మగపిల్లలు ఉన్నారు. మొత్తం వాళ్ళందరూ కింద కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముందర ఒక పుస్తకం ఉంది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అంటే మామూలు ప్రార్థన కాదు, దాంట్లో మునిగిపోయి ఒక హిప్నటైజ్ స్టేట్లో ఉన్నట్టు వాళ్ళు చేస్తున్నారు. ఒక పిల్లగాడైతే ఫుల్ ఏడ్చుకుంటూ గ్యాప్ లేకుండా నా కోసమే కదా నాన్న నువ్వు రక్తం చిందించింది, మా కోసమే కదా నాన్న నువ్వు ముళ్ళ కిరీటం పెట్టుకుంది, ఏమిచ్చి నీ రుణం తీర్చుకున్నా అన్న అని వాడు ఒక హిప్నటైజ్డ్ స్టేట్లో ఒక హిస్టీరిక్గా పూనకం వచ్చినట్టు ఊగిపోకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఏడ్చుకుంటూ. కెమెరా కూడా వాడి మీదనే ఫోకస్ అయింది. నాకైతే మస్తు బాధ అయింది అది చూస్తే. అది మరి చర్చో లేకపోతే స్కూలో లేక ఏదైనా అనాథాశ్రమాలేమో నాకు తెలియదు, ఎందుకంటే అది క్లారిటీ లేదు. కానీ ఇక్కడ విషయం అది ఏ ప్లేస్ అన్నది కాదు, లేదా ఏ మతానికి సంబంధించింది అన్నది కాదు. ఇక్కడ విషయం ఏమంటే వాడు ఒక పిల్లగాడు. పిల్లలు ఏం చేయాలి ఆ వయసులో? స్కూల్కు పోవాలి, చదువుకోవాలి, హోంవర్క్ చేయాలి, బాగా ఆడుకోవాలి. ఇంకా మహా అయితే తల్లిదండ్రులు ఏ మతాన్ని ఆచరిస్తారో దాన్ని బట్టి ఆ ప్రార్థనా స్థలానికి పోవడం, వాళ్ళని అనుకరించుకుంటూ పూజ చేయడం, ఇవే కదా వాళ్ళు చేయాల్సింది. కానీ ఇదేంది, ఇది ఏదో ఒక పెద్ద హిస్టీరిక్ స్టేట్లోకి పోయి పునకం వచ్చినట్టు భక్తి రసం. ఎందుకే అక్క ఏం చెప్తుందో తెలుసా? చర్చిలోకి వెళ్ళిన పిల్లలట ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారట. ప్రభు మా గురించే కదా సిలువ వేయబడ్డావు, మా గురించే కదా శ్రమలు పడ్డావు అని చర్చికి వెళ్ళిన పిల్లలు ఏడుస్తూ ప్రార్థన చేయడము ఈవిడ కంటికి కనిపించింది. కానీ చదువుకోవలసిన వయసులో బాబాల వ్యాసాలు వేసుకుని చదవలసిన చిన్నపిల్లల వయసులో బాబాలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు కంటికి కనిపించలేదేమో. ఒకసారి చూడండి ఎంతమంది మన భారతదేశంలో చదువు విడిచిపెట్టి బాబాలు అయిపోయారో చిన్నపిల్లలు. అందరూ ఒకసారి చూడాలి, వీక్షించాలి.